తెలుగు రాష్ట్రాల్లో 4వ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇటు తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇటు వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న నియోజకవర్గాల పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే ముగియనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది కాబట్టి. ప్రచారం నేడు ఇంకా 48 గంటలు మాత్రమే ఉండడంతో మొత్తంగా కూడా ప్రచారాలకు బ్రేక్ పడనుంది. ఇక ప్రచారాలతో పోలరైజేషన్ మీద పూర్తిగా నేతలతో కూడా దృష్టి సారించారని చెప్పొచ్చు. ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాలు వేసుకోవడానికి ఇంకా నేతలు కార్యకర్తలంతా కూడా నిమగ్నమైన పరిస్థితి. దానికోసం మాస్టర్ ప్లాన్లు వేసుకుంటున్నారు. ప్రతి మనిషికి తాము ఓటుకు అనుగుణంగా మార్చుకునేందుకు ఏమేమి చేయాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఇటు మద్యం డబ్బు ప్రసారాలు కూడా పూర్తిగా ఏర్పాటు ఎలక్షన్ కమిషన్ డేకలతో నిఘా పెట్టినప్పటికీ ఆ మద్యం అలాగే డబ్బు మాత్రమే ఈ ప్రభావంతో ఓటర్లను ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి మరికొద్ది గంటల్లో పూర్తిగా ఇటు ఎలక్షన్ ప్రచారం అయితే ముఖ్యమైన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మైకులు సాయంత్రానికి మూగబోయేలా డబ్బులను కూడా ఓటర్లు చేసే ప్రక్రియ కూడా వేగవంతంగా కూడా కొనసాగుతుంది. ఓటుకు 1000 నుంచి 2000 రూపాయల పంపిణీ కూడా జరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగైనా గెలవాలన్న తలంతో ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని జిల్లాలో మొత్తానికి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా అభ్యర్థులు అలాగే పార్టీలకు కొత్త పార్టీలకు ఖచ్చితంగా అభ్యర్థులంతా కూడా అదే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా ఇప్పటికే ప్రచారాలు అయితే జోరుగా కొనసాగించవచ్చు. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి అది కూడా ఇప్పుడు నోట్ల పంపిణీ అలాగే మొత్తం మద్యం పంపిణీలు దృష్టి పెట్టాయి. ఇక మద్యం 48 గంటల ముందే మొత్తం కూడా మద్యం దుకాణాలు బంద్ చేయడం నేపథ్యం కూడా కనిపించింది. అయినా సరే మద్యానికి ముందుగానే ఎందుకు తీసుకున్నటువంటి వారంతా కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ఇక ప్రధాన పార్టీ నేతలు అయితే ఇప్పటికే ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలను అలాగే ఇక వారికి మాట ఇచ్చారో అన్ని పడిన దానిపైన దృష్టి సారించడంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేతలు కార్యకర్తలు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ప్రైవేట్ సిబ్బంది అంతా కూడా ఇక ఎలక్షన్ ఇదేటి నుంచి సాయంత్రం నుంచి ఎలక్షన్ వరకు కూడా మొత్తం ఓటర్ల దగ్గరగా ఉండి ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఓటర్లను తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేలాగా దగ్గరుండి చూసుకోవడంలో ఇక ఏం చెప్పచ్చు. ఇక మొత్తానికి రాజకీయ పార్టీలన్నీ కూడా నేటితో ఆ కార్యక్రమంలో దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే సమావేశాలు ఇక రోడ్ షోలు సభలు ఇవన్నీ కూడా మూగబోతున్నాయి. నేటితో మైకులు కూడా మూగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అన్ని జిల్లాల్లో కూడా హోరాహోరీగా జరిగినటువంటి ప్రచారాలకు మీటింగ్లకు అన్నిటికీ నేటితో తెరపడనుంది. ఇక సార్వత్రిక ఎన్నికల వరకు ఇక ఎలక్షన్ వాతావరణం కనిపించకుండా ఉంటుంది చెప్పచ్చు. మహేందర్, అలాగే మరి కొద్ది గంటల సమయమే ఉండటంతో ఇటు రాజకీయ పార్టీలన్నీ విమర్శల దాడి పెంచే అవకాశం ఉందంటారా ప్రజల్ని ఆకర్షించేందుకు? ఖచ్చితంగా మరి కొన్ని గంటల్లోనే ఉన్న నేపథ్యంలో చివరి రోజు అస్త్రాలు విమర్శనాస్త్రాలు పెద్ద ఎత్తున వహించే అవకాశం ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా ఎవరు ఏం చేశారు ఏం చేస్తున్నారు అనే దానిపైన అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టు ఓటమి దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కనీసం డబుల్ డిజిట్ సాధించాలనే లక్ష్యంతో వారైతే ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు బీజేపీ కాంగ్రెస్ పైన ఎక్కువ పెడుతూనే ప్రచారంలోకి దూసుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ రకంగా అన్ని పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది దేశానికి అన్నట్టుగా ప్రచారం చేస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో ఇచ్చినటువంటి రిజల్ట్ దీని నుంచి ఇంకా ఇటు బీఆర్ఎస్ కి ఇవ్వాలి, కనీసం ఒక్క స్థానం కూడా గెలవద్దు అనే ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తుంది. ఇక బీజేపీ మాత్రం తన పంతాన్ని యథావిధిగా చేసుకుంటూనే ఉంది. ఇటు జాతీయ నేతలు రావడం రాష్ట్రానికి వాళ్ళు వచ్చినటువంటి హామీలను ఇవ్వడం, ముఖ్యంగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో పసుపు బోర్డుకు ఏదైతే హామీ ఇచ్చారో పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు బోర్డు కార్యాలయం కూడా నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామనడం, ఇక రిజర్వేషన్ అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీజేపీని విమర్శించే అవకాశం కల్పించింది. ఆ రకంగా బీజేపీకి ఇది ఒక మైనస్ అవుతుంది అనుకున్న నేపథ్యంలో జాతీయ నేతలంతా కూడా తెలంగాణకు వచ్చి రిజర్వేషన్ల పైన బీజేపీ పార్టీ స్థాయి అనేది ఇప్పుడు కూడా ఒకే స్థానం మీద ఉంటుంది. పక్షాలు అనేది జరగదు, ఖచ్చితంగా అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పుకోవడం,
కాస్త జాతీయ నేతలు వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయం మారింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ రావడం కూడా కొంత బీజేపీకి అనుకూలంగా ఉందన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో 3 పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా జరిగింది. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే వెళ్ళిపోయి ఇతర పార్టీల నుంచి బీఫామ్ ఇస్తున్నా కూడా తర్వాత ఈ పార్టీ ఇట్లాంటి ఇష్కర పరిస్థితిలో ఉన్నప్పుడు పార్టీ కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా కనీసం నిన్న మొన్న సన్నిహితంగా తిరిగిన వాళ్ళు పార్టీ మారి ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కథలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రకంగా దృష్టి సారించని చెప్పొచ్చు. సో ఇలా మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి 20 షెడ్యూల్ నుంచి పోటాపోటీగా సాగిన ప్రచారాలతో నిన్న మన వరకు ఒక్క అంతుంటే ఈ రోజు మాత్రం ఈ చివరి గంటల పాటు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి, ఓటర్ల మనసు మారాలి, ఓటర్ల ఏం చెప్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, ఏం చెప్తే విన్నాళ్ళు అలా చివరికి అవకాశం అయితే ఉంది, ఇంకా కొన్ని గంటలు మాత్రమే. సో దీన్ని వాళ్లకు అనుగుణంగా మార్చుకోవడానికి సిద్ధంగా రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.